వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. మళ్ళీ తను పాదయాత్ర చేస్తారని వైఎస్ జగన్ పార్టీ నేతల ముందు బయటపెట్టారు. గతంలో పాదయాత్రనే తనను గద్దెనెక్కించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు అదే పందాన్ని అనుసరించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. మరోవైపు తనపై నమోదైన అవినీతి కేసుల్లో అరెస్టుల భయం కూడా పట్టుకుంది. పాదయాత్ర సమయంలో అరెస్ట్ అయితే సింపతి మరింత పెరుగుతుందన్న భావన కూడా జగన్లో ఉంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటన చేయనున్నట్లు సమాచారం. 2019 నాటి పాదయాత్ర పరిస్థితిని ఈసారి రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడే ఎందుకు పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు? ఇంతకు జగన్ ఎప్పుడు ఈ యాత్ర మొదలు పెడుతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి? అసలు ఈ పాదయాత్ర వెనుక ఇంకేమైనా స్కెచ్ ఉందా? దీనిపై మనం డిబేట్ చేద్దాం. మాజీ సీఎం జగన్ రాబోయే ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. గతంలో పాదయాత్ర చేశాకే భారీ విజయం తన్ను వరించిందని, మళ్ళీ ఇంకొకసారి తన్ను అధికారంలోకి రప్పించేది పాదయాత్ర అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చాక పరదాలు వెనక్కి వెళ్ళిపోయారని ప్రత్యర్థి వర్గం అయితే చెప్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో జగన్ పాదయాత్ర చేస్తే జనాలకు దగ్గర అవుతారా? జనాలు యాక్సెప్ట్ చేస్తారా? ఈ విషయాల గురించి చర్చిద్దాం. మనతో పాటు సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే గౌతమ్ కాటా గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఫస్ట్ గౌతమ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటున్నారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమని భావిస్తున్నారా? ఖచ్చితంగా అదే భావిస్తూ ఉన్నారనేదే కదా ఇప్పుడు తెలుస్తుంది. నిన్న పెట్టిన మీటింగ్ లో కూడా యువజనులు మొత్తం అక్కడ చేరినప్పుడు ఆయన చెప్పింది, నేను మళ్ళీ పాదయాత్ర మళ్ళీ చేస్తాను అనేది. ఆ పాదయాత్ర సెంటిమెంట్ అంటే దేశంలోనే ఇలాంటి పాదయాత్ర ఉంది. కాకపోతే రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కూడా మరి ఆయన ఏం అధికారంలోకి రాలేదు. అంటే సెంటిమెంట్ రూపంలో చూస్తే కనుక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి యువగళం పాదయాత్ర తోటి లోకేష్ పాదయాత్రకి వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు అధికారంలో రావటం జరిగింది. దీనికంటే ముందుగా చంద్రబాబు గారి పాదయాత్ర కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, ఈ పాదయాత్ర మీద ఒక పాజిటివ్ సైన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నాయకులు పాదయాత్ర విపక్షంలో ఉన్నప్పుడే చేస్తారు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించి మరి ప్రజలకు దగ్గర అవటం అనేది దాని యొక్క లక్ష్యం. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరదాల చాటుకి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకి మళ్ళీ ఏం చెబుతారు? నేను మళ్ళీ నన్ను గెలిపించారంటే నేను మళ్ళీ బ్యారికేడ్ల మధ్యలోకి వెళ్ళిపోతానని ఏమన్నా చెప్పగలుగుతారా? అట్లాంటిది అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటే అది వేరే సంకేతం వస్తుంది. మరి అలాంటిదే కదా ఇప్పుడు మరి ఏ రకంగా సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఇంకా పెన్షన్లు ఇవ్వడానికి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అని అంటే ప్రజలతోటి ఉంటాను అనే ఒక పాజిటివ్ సైన్ ని ప్రజలకు ఇవ్వాలనేది. ఇక ఆ పాదయాత్ర మోడ్ ఏదైతే ఉందో ఇక దాన్ని మనకందరికీ తెలిసిందే. యూజువల్ గా ఈ పాదయాత్రలు ఎలక్షన్ ముందుగా చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోయలు ముందే కూసిందన్నట్టుగా నిన్ననే అనౌన్స్ చేశారు. అంటే చేయటానికి అప్పుడు చేస్తానన్నా మరి పాదయాత్ర సంగతి ఇప్పుడే చేశారు. కానీ ఈ రోజున ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకపోయినప్పటికీ బల ప్రదర్శన చేసుకోవటానికైతే ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తా ఉన్నారు. అధికారంలో లాగా ఏం లేరు. కానీ వైసీపీ శ్రేణులు ఇంకో రకంగా చెప్తున్నాయి కదా, కొట్టిపే ప్రభుత్వం వైఫల్యాన్ని మేము తీసుకెళ్తున్నాం, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, శాంతి భద్రతలు లేవంటూ కూడా వైసీపీ చెప్తుంది. అది కారణం ఏదైనా ఉండొచ్చండి. మరి మొన్న రెంటపాళ్ళ వెళ్ళింది వాళ్ళ కార్యకర్త చనిపోయిన దానికి సంవత్సరం అయిన తర్వాత విగ్రహావిష్కరణ కోసం కదా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు జరిగిన గోల కానీ ఇదంతా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తు చూపించేదానికి, దానికి కూడా ఒక ఖచ్చితమైన ఇది ప్రజల్లో కూడా రావాలి కదా. ఇంకా సంవత్సర కాలం పాటే ఉంది. ఇంకా బాలారిష్టాల దగ్గరే ఉన్నట్టుగానే కనిపిస్తుంది ప్రభుత్వం. ఇక పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది అని వైసీపీ నాయకులు అనుకోవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవచ్చేమో. ప్రజల్లో ఏ భావన ఉంది అనేది తెలియాలి. ఇప్పుడు సూపర్ 6 అమలు చేయలేదు, టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది అనేది స్టార్టింగ్ లోనే చెప్పలేం కదండి.
ఒక సంవత్సర కాలంలోనే సూపర్ 6 ఇవ్వలేదనంటే మరి ఈ ఆగస్టు నుంచో వీటి నుంచో ఎప్పటి నుంచో మరి ఇప్పుడు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, మరి రావాల్సిన వాటిని కూడా మొదలు పెడితే ఆ తరువాత ఏముంటుంది? ఉమ్. ఇదిగో అంటే మరి గౌతమ్ కాట గారు ముఖ్యంగా గతంలో గత 5 సంవత్సరాల్లో జగన్ పాలన చూశారు. అంటే అతని గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు ప్రజలు. ఇది పాదయాత్ర చేస్తే అతని మీద ఉన్న అభిప్రాయం మారిపోతుందంటారా? పాదయాత్రతోటి అభిప్రాయాలు అంటే ఆ జనం మూడుని బట్టండి. ఇప్పుడు ఆ విపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంత గొప్పగా చేసేసి ప్రజల్ని ఆకట్టుకున్నారనే దానికంటే కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా క్యాష్ అయ్యేది. దాన్ని మాత్రమే విపక్షాలు క్యాష్ చేసుకోగలిగేది. ఎందుకంటే విపక్షంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు, ఏమీ చెయ్యలేరు కూడా. పథకాలు వాళ్ళు ఇవ్వటం కుదిరేది కాదు, లేకపోతే సంక్షేమం వాళ్ళు చేయటానికి కుదిరేది కాదు, అభివృద్ధి వాళ్ళు చేయలేరు. అధికారంలో ఎవరుంటే వాళ్లే చెయ్యాలి. వాళ్ళు చెయ్యలేకపోయిన దాన్ని ఎత్తు చూపిస్తూ ప్రజలకెళ్ళి మేము చేస్తాము అని చెబితే మనం గతంలో కూడా ఒక పాలన చేసి ఉంటాంగా. ఆ పాలన తాలూకు శకలాలన్నీ ప్రజల ముందు కనిపిస్తూనే ఉంటాయిగా. అందుకనే చాలా మంది కొంతమంది మేధావులు ఎప్పుడు అంటుంటారు, వాళ్ళు వచ్చినా ఉపయోగం లేదు, వీళ్ళు వచ్చినా ఉపయోగం లేదు, అందరూ ఒకటే దొందే అనే మాటను కూడా వాడుతూ ఉంటారు. మరి అంటే 19 ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాఖ ఏంటనేది చూపించలేదు. మా నాన్న లాంటి పాలన చేస్తాను, అంతకంటే ఇంకా మెరుగ్గా చేస్తానని చెప్పినప్పటికీ ఏం జరిగింది చూసాం. ఏ ముఖ్యమంత్రి చెయ్యని పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బ్యారికేడ్లు పెట్టుకుని వెళ్ళటం, ప్రజలకి దగ్గరగా కాకుండా చాలా దూరంగా ఉండటం. మరి ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా కలవలేదు, కోటరేళ్ళు దగ్గరే ఆగిపోయారనేది ఇప్పుడు ఆ పార్టీలో కూడా అడ్మిట్ అవుతుంది ఆ మ్యాటర్. విజయసాయిరెడ్డి గారు చెప్పనివ్వండి, లేకపోతే మిగతా ఎవరైనా చెప్పనివ్వండి, ఆ కోటరీ దగ్గర ఆగిపోవటం మూలానే ఇక ఇదిగో ఇంత దెబ్బ తగిలింది వైసీపీకి అని అంబటి రాంబాబు గారు కూడా ఇదిగో మాకు ఇంత నష్టం దీని మూలాన్ని జరిగింది అనేది అడ్మిట్ చేశారు. మరి అలాంటి పాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాదయాత్రకి వెళ్ళి ఈయన నమ్మబలకాలి కదా, ఇట్లాంటిది ఏం ఉండదు, నేను మళ్ళీ బాగా చేస్తాను, ఈసారి అందరినీ హత్తుకొని మరీ చేస్తాను అని చెప్పే అవకాశం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలని అన్నాడు. వైఫల్యం ఉందా లేదా అనేది తీసి పక్కన పెట్టేస్తే ఆ వైఫల్యాన్ని మనమేం ప్రజెంట్ చేస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. దాంట్లో చాలా ఫాల్స్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది నాకైతే. మరి ఇక టీడీపీ వాళ్ళు ఏం చెబుతారో, వైసీపీ వాళ్ళు ఏం చెబుతారో కానీ నాకు కనపడుతుంది దాంట్లో. ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసిన దగ్గర నుంచి మొన్నటికి మొన్న రెంటపాళ్ళ వెళ్ళిన దాకా మనం చూసుకుంటే కనుక అందులో చాలా వరకు వాళ్ళ నాయకులు ఎవరైతే జైల్లో పడ్డారో వాళ్ళని కలవటానికే వెళ్ళాడు. లేదు వాళ్ళ కార్యకర్తలకి ఎవరికైతే ఒకళ్ళకి దెబ్బ తగిలిందో, ఎవరైతే చనిపోయారో వాళ్ళని చూడటానికే వెళ్ళారు. కేవలం మిర్చి రైతులు కానీ, పొదిల్లో పొగాకు రైతులు అనేది కానీ, దానికంటే ముందు బుడమేరు పొంగినప్పుడు విజయవాడలో కానీ, ఈ 3 అంశాల్లో జరిగిన ఒక కార్యక్రమం ఏమిటనేది ఒకసారి మనం చూసుకుంటే గనుక ఇవే ప్రజలకు సంబంధించిన ఈ 3 మాత్రమే కనపడుతున్నాయి. వదిలి వెళ్ళింది కానీ. గౌతమ్ గారు ఇంకా మనకి మిగతా గెస్టులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రాయపాటి అరుణ్ గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు వైసీపీ నాయకులు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా సయ్యద్ రఫీ గారు, సార్ వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాము, శాంతి భద్రతలు లేవు, అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా 27లో జమిలి ఎన్నికలు వస్తే మనమే గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే జమిలి ఎన్నికలు 2034కు వస్తాయంట. 29 స్టార్ట్ చేస్తే అంచెలంచెగా నడుపుతూ 34కి ఈ జమిలి ఎన్నికలు వస్తాయి. దాంతో ఆయన ఆశ కాస్త కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పక్కన పెట్టేసి 27 వచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తాను నేను అది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలో అతనికి తోచట్ల. ఒక పక్కన చూస్తే సొంతంగా టోల్ గేట్లు పెట్టుకొని 45 కోట్లు వసూలు చేసుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో,
లిక్కర్ని మొత్తం రాష్ట్రంలో ఏ మహిళలకైతే హామీ ఇచ్చి నేను వస్తే మొత్తం కూడా లిక్కర్ షాపులన్నీ కూడా బంద్ చేస్తా అని చెప్పి మోసం చేసి దాంట్లో ఏ రకంగా లూటీ చేశాడో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎంతెంత డబ్బు విదేశాలకు తరలించింది, టన్నుల కొద్ది బంగారం కొన్నది అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఇకపోతే దొంగ పట్టాలు, అసలు పట్టాలు లేకుండా తహసీల్దార్ దొంగ సంతకంతో హడావుడిగా బందర్లో గన్నవరంలో పట్టాలు ఇచ్చిన కేసులు బయటకు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి 54 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకొని లోపల గెస్ట్ హౌస్ పెట్టుకోవటం, తర్వాత పెద్దిరెడ్డి గారు ఆయన ఒక 24 ఎకరాలు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన ప్రతి ఊర్లో ఒక కుంభకోణం, ప్రతి జిల్లాలో ఒక కుంభకోణం. కాదేది కవితకు అనర్హం అన్న పద్ధతిలో రాష్ట్రాన్ని దోచినటువంటి పరిస్థితులు ఓ పక్కన వస్తూ ఉన్నాయి. ఒక పక్కన చూస్తే సూపర్ 6 అమలు జరపలేరు, వీళ్ళ వల్ల కాదు అంటే ఆయన ఏమనుకున్నాడంటే నేను 42 లక్షల మందికి అందరికీ ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేడు అని నమ్మకంతో మొన్నటి వరకు పాపం చాలా ఆశతో ఉన్నాడు. 67,30,000 మందికి ఒక కుటుంబంలో 6 కూడా ఉన్నారంట. రాయలసీమలో 5 మంది 4 వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చేటప్పటికి ఆ అస్త్రం కాస్త పోయింది. ఇక రేపు వచ్చే వారంలో మేము ఎదురు చూస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం వేస్తే దాంతోపాటు మేము కూడా కలిపేయాలని అన్నదాత సుఖీభవ. ఈ ఆగస్టు 14వ తారీఖు నాడు ఆటో వాళ్ళకి 15,000 ఇస్తామని ప్రకటన చేశాం. వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళకి సంక్షేమంతో పాటు 15,000 ఇస్తున్నాం. 15వ తారీఖు నాడు ఇక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు. నవంబర్లో చంద్రబాబు నాయుడు గారు నేను కొవ్వూరులో చెప్పారు, నవంబర్లో నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వబోతామని. ఆయన హయాంలో మేము అప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే తీసి పడేశాడు. ప్రతి జనవరి నిరుద్యోగ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, అవన్నీ చేయలే. మేము ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. P4 ద్వారా 15 లక్షల కుటుంబాలను ఆదుకునేటువంటి పద్ధతి కొత్తది కనిపెట్టాం. అలాగే ఆడబిడ్డ నిధి కూడా రేపు 2026లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అభివృద్ధి, ఇక అభివృద్ధి అనేది ఆయన హయాంలో ఒక అడుగు కూడా పడలేదు అనుకోండి. రోడ్లు ఆ హయాంలో ఆయన పాప ఎన్నోసార్లు చెప్పాడు, టెండర్లు కూడా పిలిచాడు. జగన్మోహన్ రెడ్డి పిలవలేదని నేను అంటలా, పిలిస్తే ఏ ఒక్క కాంట్రాక్టరు ఆ రోడ్లు వేయటానికి రాలా. ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తాడో లేదో ఇప్పటికే మా పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు బొచ్చెలు పట్టుకొని కాంట్రాక్టర్లు విజయవాడ ధర్నా చౌక్లో కాంట్రాక్టర్లు బొచ్చెలు పట్టుకొని అడుక్కున్నటువంటి పరిస్థితి. మేము రావడంతోనే గ్రామాల్లో రోడ్లు 20,000 కిలోమీటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రహదారులు 22,000 కిలోమీటర్లు వేసేసాం, గుంతలన్నీ పూర్తి చేసాం. సుఖమైనటువంటి ప్రయాణం జరుగుతోంది, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. ఇక ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తా ఉన్నాయి. 9,20,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 4,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం రెడీ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముప్పుడుగా వస్తా ఉన్నాయి. అమరావతిలో ప్రతి కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థ స్థలం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ కానీ, పోస్టల్ కానీ, తర్వాత అన్ని డిఫెన్స్ వాళ్ళ ఆఫీసులు కానీ అన్నీ కూడా అమరావతిలో. రఫీ గారు ముఖ్యంగా 4 ఏళ్ల పాలన ఇంకా ఉంది. 4 ఏళ్ల పాలనలో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా. కానీ దానికి తోడు జగన్ పాదయాత్ర చేస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువై మళ్ళీ జగన్కి అనుకూలమయ్యే అవకాశం లేదంటారా? కదా ఆయన చేస్తుంది ఎవరితో? యాత్రలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళతో కదా ఆయన సహవాసాలు చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో మేధావులతో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నాడా? ఆయన నేరస్తులను పలకరించడానికి వెళ్తాడు, వాళ్ళతో కలిసి వాళ్ళు కత్తులు తీసుకొని
రోడ్ల మీద తిరుగుతారు. మేము వస్తే రప్ప రప్ప ఆడిస్తాం, తలలు నరికి పడేస్తామంటే తప్పేముంది దాంట్లో అంటున్నాడు. దాంతోనే జనానికి మొన్న ఓట్లు వేసిన వాళ్ళు కూడా వామో ఇతను వస్తే ఇక తలలు మేకపోతే తలల్లాగా కొట్టేస్తాడనేది తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఆయన కోరిక పాదయాత్ర చేస్తే మళ్ళీ వస్తానేమో దింపుడు కళ్ళం ఆశ అంటారు చూసారా. మరి ఆ పాదయాత్రలో చుట్టూ పరదాలు పెట్టుకుంటాడో లేదో, చెట్లు అయితే మేము నరకనేమో, ఎందుకంటే ప్రభుత్వం మాది, బ్యారికేట్లు వేసి కర్ఫ్యూ పెట్టనేమో అతను వస్తున్నటువంటి ఊర్లో. అట్టనేమన్నా పరదాలు అయితే చుట్టూ పెట్టుకొని పాదయాత్ర చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడే చేయమనండి, ఎప్పుడే ఎందుకు, ఇప్పుడే చేయమనండి. మేము సూపర్ 6 మొత్తం జరుపుతాం, రాష్ట్రంలో రాజధాని కడతాం, పోలవరం కడతాం, భోగాపురం విమానాశ్రయం కడతాం, పరిశ్రమలు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఆయన ఏం చెప్తాడు పాదయాత్రలో, నాకు ఇంకోసారి ఇవ్వండి, నేను వస్తే నేను మళ్ళీ ఈ చంద్రబాబు కట్టినన్ని పడగొడతాను, టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఆపేశాడు, 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇళ్ళు మళ్ళీ నేను ఆపేస్తాను, ఇతను వస్తే ఏంటనేటువంటిది తెలిసిపోయింది జనాలకి. ఆయన అభిప్రాయపడుతున్నాడు. నెల రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు ఈ ప్రభుత్వం రద్దు చేయాలని. ఇది మొన్న 264 సీట్లతో గెలిచి ఆయనకి 11 సీట్లు ఇచ్చినటువంటి తీర్పునే రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నాడు. ఆ రోజే అర్థమైపోయింది ఈయనకి అసలు లోపల అధికారం లేకపోయేటప్పటికి ఏంటది. అసలు ఇంకో విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈయన చేసేది జైలు యాత్రలు. రైట్. ఆ సిబిఐ ఈడీ కేసులు సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ లిక్కర్ కేసు, రేపు మద్యం కేసు, వివేకానంద రెడ్డిని ఆ కేసు, తర్వాత జత్వానీ కేసు, రఘురామకృష్ణరాజుని కొట్టించినటువంటి కేసు, ఇవన్నీ చాలా ఉన్నాయి. రైట్. ఆయన తిరిగేది జైలు యాత్రే, పాదయాత్ర కాదు. రైట్ సార్, ఇక మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాం. రాయపడ్డ అరుణ్ గారు, వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 తో ముందుకు రాబోతున్నారు, రాబోయే ఎన్నికల్లో అని చెప్తున్నారు, రాబోయే ఎన్నికలకు ముందని చెప్తున్నారు, ఎలా చూస్తారు మీరు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకి నమస్కారం సార్. జగన్ పాదయాత్ర 1.0 ఆరంభ సూరత్వం అన్న విషయం గత 5 ఏళ్ల పాటు అందరికీ అర్థమైన విషయమే. ఇప్పుడు 2.0లో ఉన్న 11 సీట్లు కూడా రాకుండా 1 సీట్కే ఫిక్స్ అవుతారేమో నాకు తెలియదండి. క్లియర్ గా ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాదయాత్ర స్టార్ట్ చేస్తే, మేము క్లియర్ గా చెప్తున్నాం, మీరు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏ రోడ్డుల్లో కుంటలు ఉన్నాయని దూకి జనాలు నమ్మించారో, గత 5 ఏళ్ల పాటు ఆ రోడ్లు వేయకుండా ఎలా అయితే కాలయాపన చేశారో, ఈ రోజు ఆ రోడ్లు వేసి ఉన్నాం, ప్రశాంతంగా మీరు వచ్చి పాదయాత్ర చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే చట్టంలో ఉన్నటువంటి పరిమితులకు లోబడి మీరు మీ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్మిట్స్ ప్రకారం చేసుకుని వెళ్ళొచ్చు. మీరు గతంలో మమ్మల్ని ఎవరిని బయటికి రానియకుండా ఎలా అయితే అప్పటికప్పుడు సెక్షన్లు క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఇబ్బందులు ఎలా అయితే పెట్టారో, అలా మా ప్రభుత్వం మిమ్మల్ని పెట్టదు. మీరు ఎప్పుడైతే చట్టంలో ఉన్నటువంటి సవరణలను ఫాలో అవుతారో అప్పుడు క్లియర్ గా మీకు అవకాశం ఇస్తారు, సెక్యూరిటీ ఇచ్చి మరి మీరు పాదయాత్ర చేసుకుని వెళ్ళొచ్చు. కానీ మీ 2.0లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి చాలా సమాధానాలు ఉన్నాయి. అలాగే ప్రజలకు ఉన్న సందేహాలను కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిశ్రమలు రాలా, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి. 2.0లో అయినా సరే పరిశ్రమలు తీసుకొస్తారా, లేదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను కూడా వెళ్ళగొడతాను కంపల్సరీగా అని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తారా అన్నది తెలియజెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అలాగే గత 5 ఏళ్ల పాటు తలలేని మొండంగా ఆంధ్రప్రదేశ్, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారైనా సరే రాజధానిని పూర్తి చేస్తారా, లేదంటే మళ్ళీ కూడా రాజధాని లేకుండా 3 ముక్కలాటలాగా ఈసారి 6 ముక్కలాట స్టార్ట్ చేసి 5 ఏళ్ల పాలన కొనసాగిస్తారా అన్నది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలతో క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1న రిలీజ్ చేస్తానని చెప్పేసి గతంలో హామీ ఇచ్చాడు. కానీ 5 ఏళ్లలో 1 జాబ్ క్యాలెండర్ కూడా రాలా. ఈసారైనా సరే మరలా అధికారంలోకి వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువత కానివ్వండి, ప్రజలు కానివ్వండి క్వశ్చన్ చేస్తారు, ఏం సమాధానం చెప్తారు? అలాగే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పేసి 1 పోస్ట్ కూడా రిలీజ్ చేయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూశారు 5 ఏళ్ల పాటు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి రిలీజ్ చేసింది. నెక్స్ట్ వస్తే మళ్ళీ చేస్తావా చేయవా అని చెప్పేసి అడుగుతారు, దానికి సమాధానం ఉందా లేదా? అలాగే గత 5 ఏళ్ల పాటు మద్యాన్ని ప్రభుత్వం అమ్మినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో సంభవించింది, ఆ దరిద్రం అనేది. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి రావడానికి మద్య నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని 24 లోటు అడగడానికి వస్తానని హామీ ఇచ్చాడు. 5 ఏళ్ల పాటు కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. విడుదల రజనీ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా మద్య నిషేధం చేయలా, ప్రభుత్వమే అమ్మింది. ఈసారి మరలా అధికారంలోకి వస్తే నీ 2.0 పాదయాత్రలో నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మహిళలు ఈసారన్నా
మద్యపాన నిషేధం చేస్తావా అని అడుగుతారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో తెలుసుకొని రావాలి. ఇలా రాష్ట్రంలో చాలా రైల్వే లైన్ గురించి అడుగుతారు, ఆన్సర్ తెలియాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి అడుగుతారు, ఆయనకు ఆన్సర్ తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ గతంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు నమ్మి ఆయన నాయకుడికి గెలిపించినటువంటి హామీలు, ఇవన్నీ నెరవేర్చకుండా అదే ప్రజలతోటి విపక్షానికి పరిమితమైనటువంటి హామీలు ఇవన్నీ కూడా. వీటన్నింటికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజు వాటన్నింటికి ఒక లిస్ట్ ఆన్సర్ రాసుకొని తర్వాతే ప్రజల్లోకి రమ్మని చెప్పండి. వీటికి ఆన్సర్ లేకుండా ప్రజల్లో గనక వస్తే 2.0 అయినా సరే 5.0 అయినా సరే ఉన్న 11 సీట్లు కూడా ఊడేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉండిద్ది. ఇవాళ మళ్ళా యువత రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. కానీ ఆయన తీసుకొచ్చినటువంటి అంశం ఎందుకు తీసుకొచ్చాడు అది అంటే, ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు వీడిపోతున్నారు పార్టీని. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, వైసీపీ అనేటువంటి పార్టీ ఇక జన్మలో అధికారంలోకి రాదు అని గ్రహించారు. కాబట్టి రాజకీయంగా ఇప్పటికి అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమీ తెలియనటువంటి యువత, ఆవేశం పూరితంగా ఉన్నటువంటి యువతను తీసుకొచ్చి రప్ప నరికించడాలు, కత్తులు బట్టి తిప్పించడాలు, అనేది గనులు పెన్నులు అంటున్నాడు, అవన్నీ చేయించడాలు అంటే ఒక రకమైనటువంటి రౌడీ రాజకీయాన్ని యువతలో నేర్పించేసి, తద్వారా సమాజంలో అలజడులు సృష్టించేసి, తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి, తద్వారా పాదయాత్రలు లబ్ధి పొందాలన్నటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచన ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈసారైనా ప్రజలు గ్రహించారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించుకుంటే మంచిదని మేమైతే చెప్పదలుచుకున్నాం సార్. అరుణ్ గారు, మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు, గతంలో ఏం చేశాడు, ఏం చేయలేకపోతున్నాడు అని విషయాలు పక్కన పెడితే, ఒక నిమిషం విజయ్ గారు, ఈ అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేస్తాడో లేదో అది కూడా చెప్పాలని అరుణ్ గారు చెప్తే బాగుండేది. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్తున్నారు. అలాగే కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్, అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుల పాలు చేశారని చెప్పిన వాళ్ళు ఒక 1 ఇయర్లోనే దాదాపు 1,50,000 కోట్లు అప్పులు చేశారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూపాయి అప్పుతో సహా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, దాని తర్వాత ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది పూర్తిగా ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. కానీ గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి కాగడిగినటువంటి లెక్కలకి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు, ఈ రోజుకైనా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను నేరుగా క్వశ్చన్ చేస్తున్నానండి. వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి రూపాయి, ఇదిగో మేము రాజధాని మీద ఖర్చు పెట్టాం, లేదా రైల్వే లైన్ కి మేము ఇవ్వాల్సినటువంటి వాటాల్లో ఖర్చు పెట్టాం, లేదా ఈ తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఉన్నటువంటి అందరు పిల్లలకి డబ్బులు వేసాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కళ్ళకి కాకుండా. అలాగే వచ్చిన వెంటనే 4 సంవత్సరాలు టైం తీసుకోకుండా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చేసాం, పెంచుతా ఉన్నటువంటి అమౌంట్ ఒక్కసారి పెంచి ఇచ్చేసాం. అలాగే డిఎస్సి మీద ఖర్చు పెట్టాం. అలాగే పరిశ్రమలకు రావడానికి, ఇతర దేశాలకు వెళ్ళి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించడానికి మేము ఖర్చు పెట్టామని ప్రతి రూపాయికి ఇవాళ కూటమి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది. కానీ గతంలో ఇసుక నుంచి, మద్యం నుంచి కూడా ప్రభుత్వమే అమ్ముకొని తీసుకున్నటువంటి డబ్బులు ఏమైపోయాయి? వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన డబ్బులన్నీ ఎటుమల్లిపోయాయి. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యం నిషేధం అనేది చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి తీసుకొచ్చినటువంటి అప్పులకు తెచ్చిన డబ్బులన్నీ ఎటుపోయాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చినటువంటి అప్పులన్నీ ఎటుపోయాయి. ఇలా వివిధ రకాలుగా చేసినటువంటి అప్పులన్నీ కూడా, ఉద్యోగుల మీద తీసినటువంటి పిఎఫ్ డబ్బులు ఎట్టిపోయాయి. వీటన్నింటికి ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లెక్కలు ఉన్నాయా? ఇవి ప్రజలు అడిగితే రేపు పొద్దున ఆన్సర్ ఉందా మీ దగ్గర? అలాగే ఇంకోటి చెప్పారు మీరు, ఏదో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, అందరినీ వేధిస్తున్నారు కక్షపూరితంగా అని చెప్పేసి. ఈ రోజుకి ఒక్కళ్ళ మీద అయినా సరే, అమాయకుల మీద ఎవరి మీద కేసు బుక్ అయిందో చెప్పండి. వైసీపీ నుంచి మా ఊరు ఉంది, మా ఊర్లో చాలా మంది వైసీపీ వాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళని కూడా ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయాలి, ఎవరి మీద ఎలాంటి ఇబ్బందులు, దాడులు జరగల. జరిగినటువంటి కేసులన్నీ ఎవరి మీద జరిగాయి? గత 5 ఏళ్ల పాటు ఉచ్చ నీచాలు మరిచి, ఆడ మగ అన్న తేడా మరిచి, తల్లి చెల్లి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి, ఆ జుగుప్సాకరమైనటువంటి రాజకీయం చేసి, నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరించి గ్రామాల్లో దాడులకు పాల్పడినటువంటి రౌడీ మోకల మీద ఈ రోజు కేసులు బుక్ అవుతున్నాయి. వాళ్ళందరూ బుద్ధిమంతులా? బెట్టింగ్ లాడి చనిపోయిన వాళ్ళు బుద్ధిమంతులా? గంజాయి కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళంతా బుద్ధిమంతులా? ఇల్లీగల్ అఫైర్లతో కొట్టుకొని చచ్చిన వాళ్ళంతా కూడా బుద్ధిమంతులా? వీళ్ళ పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇలాంటి భావజాలని జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఎంకరేజ్ చేస్తున్నాడా? వీళ్ళ పరామర్శ కోసమే బయటకు వస్తాడా? రైట్. పాదయాత్ర వెంకటేశ్వర గారు, వైసీపీ నాయకులు కూడా ఉన్నారా, ఎంత కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల నాటికైతే వెళ్తారని చెప్తున్నారు. మరి గతంలో 150 సీట్లు వచ్చే పాదయాత్ర చేస్తున్నప్పుడు, తర్వాత కాలంలో 11 సీట్లుగా పరిమితమైన పరిస్థితి. మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది అనుకుంటున్నారా పాదయాత్ర ద్వారా?
ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా సమాజానికి, సామాజిక మాధ్యమాలకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే సత్యమేవ జయతే, సత్యమే పలకాలి, సత్యం పలికితే సత్యమే గెలిపిస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక మీరు ఇప్పుడు పెద్దలు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ మాట్లాడి ఏమంటారంటే ఒక పార్టీ అధినేతగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగటం అనేది తప్పు అని వీళ్ళు అంటారు. అనలేదు సార్, అనలేదు. మేము అడగమన్నా, పాదయాత్ర చేసుకోమన్నా. సార్ మీ సమయం వచ్చినప్పుడు పాదయాత్ర చేయవద్దని ఆ మాట అనలేదు. రైట్ సార్, ఒక మాట వినండి. ఫస్ట్ మీరు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినవ్వండి, మధ్యలో ఇంటరప్ట్ అయితే నేను లీవ్ రఫీ గారు వెంకటేశ్వర గారు రైట్ మేము వద్దని చెప్పలా. రైట్ వెంకటేశ్వర గారు కంటిన్యూ చేయండి. మీరు యాజ్ ఏ హోస్ట్ గా మీరు ఒక మాట చెప్పండి సార్. వాళ్ళు ఏదైనా రాసి పెట్టుకోమనండి. ఆ సమాధానం నేను చెప్తాను. నో ప్రాబ్లం. మీరు కంటిన్యూ చేయండి. మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు వేయాల్సి ఉంటే వేయండి. రైట్ నేను ఇప్పుడే వేయండి. రైట్ మీరు కూడా ఇప్పుడు ఏమైనా క్వశ్చన్లు వేయాల్సి ఉంటే వేయండి. మీరు కంటిన్యూ చేయండి, మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. చెప్పండి. ఒక వాయిస్ ప్రభుత్వం తరపున 2-3 వస్తున్నారు, ప్రజల తరపున, ప్రతిపక్షం తరపున ఒకరు వస్తున్నారు. వాళ్ళ వాయిస్ వినపడకుండా ఉంటే వెంకటేశ్వర గారు మీ వాయిస్ ఖచ్చితంగా స్వతంత్రంగా కూడా మాట్లాడవచ్చు. నో ప్రాబ్లం, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మేమేమంటాము, మేము ప్రజల తరపున ప్రభుత్వ పరిపాలన ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు, జరుగుతున్న దాడులు, వీటన్నిటి మీద ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ ఒక పక్క రైతు భరోసా లేక, గిట్టుబాటు ధర లేక, సరైన విత్తనాలు అందుబాటులో లేక, పంట నష్టాలు జరిగి రోడ్లమ్మటి మామిడి పంట రోడ్లమ్మటి పారబోస్తున్నారు. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి, ప్రజల తరపున తీసుకొచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, ప్రశ్నించడానికి కూడా రావడానికి వీల్లేదన్నట్టుగా కేసులు పెడుతూ అయ్యే టెక్నాలజీతో గ్రాఫిక్లు సృష్టించి ఏ ప్రమాదం జరిగిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెబితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మీరు ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలకి హైకోర్టు ఏ రకమైన సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వానికని. ఇక కేసులు గురించి చెబుతుందండి. హైకోర్టు సమాధానం ఎందుకు చెబుతుంది? కోర్టులను అనబాకండి. రైట్, కోర్టులను అనే హక్కు మీకు లేదు. హైకోర్టు సమాధానం చెప్పలా. రైట్ సబ్జెక్ట్ కరెక్షన్ చేశారు అంతే. వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. కాబట్టి చెబుతున్నా నేను, మీరు మిగతాది రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి. వెంకటేశ్వర గారు మీకు ముందుగానే విన్నవించుకున్నానండి. వెంకటేశ్వర గారు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. హైకోర్టు సమాధానం చెప్పింది అన్నదానికి చెబుతున్నా చెప్పదని. రైట్ వెంకటేశ్వర గారు అది ఆ మాట వెనక్కి తీసుకోండి. హైకోర్టుని అంటున్నారు మీరు, ఎవరికో సమాధానం చెబుతుందని. అది మనిషి కాదు, మీలాగా, నాలాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా. రైట్, హైకోర్టు తీర్పిస్తుంది, సమాధానాలు చెప్పదు. మీ గురించి చెప్పదు, ఎవరి గురించి చెప్పదు. అది తప్పు. సభ్య సమాజంలో హైకోర్టు వేరే. గౌతమ్ గారు ఒక్క నిమిషం మాట్లాడితే ఎలాగండి వెంకటేశ్వర రెడ్డి గారు? మాట్లాడినప్పుడు అడ్మిట్ చేయండి. రైట్, అడ్డగోలుగా మాట్లాడకూడదు కదా. రైట్, ఒక నిమిషం రఫీ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఎవరికైనా కనీసం డిబేట్ మేనర్స్ ఉండి పెద్దరికం
వాళ్ళ సమయం ఐదు వచ్చినప్పుడు రోజులు అన్న తర్వాత వెంకటరెడ్డి గారు, ఇంకా దయచేసి manners కావాలండి. మీకున్న manners కనపడతానే దయచేసి ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళొద్దు దయచేసి. ఏదో మీకు సమాధానం debate చెబుతుందని manners లేక అడ్డగోలుగా మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడుతున్నావు. మాట్లాడండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గౌతమ్ గారు, గారు, రఫీ గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను కదా. manners లేకుండా గౌతమ్ గారు, అడ్డగోలుగా రఫీ గారు, మాట్లాడుతున్నారు. రఫీ గారు, అందుకనే అబ్జెక్షన్ పెడుతున్నాం మేము. రైట్ రైట్ డిబేట్ మేనర్స్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాం. రైట్. రఫీ గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, కాదు, వెంకటేశ్వర రెడ్డి గారు. సోషల్ మేనర్స్ కూడా లేదు దీనికి. డిబేట్ మేనర్స్ తర్వాత సోషల్ Right, మేనర్స్ right. లేదు. Please. హైకోర్టు ఎందుకు సమాధానం చెబుతుంది? Right, చెప్పండి okay, మీరు. okay. ఏం సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి? గౌతమ్ గారు, Right? గౌతమ్ ఉందా? గారు, గౌతమ్ గారు, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్. ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో జగన్ పాదయాత్ర చేసినప్పుడు కొన్ని క్లారిటీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే కూడా ఇంతకుముందు రాయబట్టి అరవింద్ గారు అన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఏమండి? వైసీపీ ఒక స్టాండ్ వెళ్ళే ఏమండి? అవకాశం కనిపిస్తుందంటారా? దానికి సంబంధించి చెప్పండి. మీరు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి. చెప్పండి. డిబేట్ లో మమ్మల్ని మాట్లాడాలంటే మా సమాధానం వినదలుచుకున్నారా? ఖచ్చితంగా మీ వాయిస్ వినదలుచుకున్నారా లేదా? మీరు యాజ్ ఏ హోస్ట్ గా మీ వాయిస్ వినిపించండి. నేను అడ్డుకున్నాను వాళ్ళని. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడ్డుకున్నాను. వాళ్ళు మధ్యలో ఇప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు నేనేమన్నా ఇంటరప్ట్ అయ్యానా? లేదు, వాళ్ళు లేదు. శతకోటి అబద్ధాలు ఆడారు. ఓకే, ఓకే. శతకోటి ఏ అబద్ధాలు ఆడ ఆడారు. అన్ని నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పలేకపోయారు. రఫీ గారు ఒక్క నిమిషం మీరు అడ్డు తగలేకపోయారు. రైట్. మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. రాబోయే రోజుల్లో రాజధాని విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుందంటారా? ఏమండి, మా పార్టీకి ఒక విధానం ఉంటది, మా పరిపాలనకు ఒక విధానం ఉంటది. మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలో అది చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తూచా తప్పకుండా మేనిఫెస్టో అమలు చేసే విధానం మాది. మేము అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, మోసాలు చేయదలుచుకోలేదు. వినపడుతుందండి? వినిపిస్తున్నాను, చెప్పండి. మేము అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, మోసాలు చేయదలుచుకోలేదు, ఈవీఎంల మాయలు చేయదలుచుకోలేదు, ఒంటరిగా పోటీ చేయలేక జట్టులు కట్టదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అది చేస్తామో. ఆ విశ్వసనీయత ప్రజల్లో మాకుంది. అందుకే వాళ్ళు 20 చెక్ పోస్టులు పెట్టినా, బందోబస్తులు పెట్టి ప్రజల్ని రానీయకుండా అనౌన్స్ చేసి బెదిరించినా, ఎక్కడికి వెళ్ళినా ఒక్కడు జగన్ వస్తే ఆ జగన్ చూడటానికి, జగన్ యొక్క పరిపాలన నచ్చి, జగన్ యొక్క వ్యక్తిత్వం నచ్చి, జగన్ యొక్క విధానం నచ్చి వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారు. 4 అది కోట్లు ఖర్చు పెట్టారు. మిర్చి పోరులో కనపడింది. అట్లనే పొగాకు రైతుల విషయంలో కనపడింది. మరి ప్రతి చోట జగన్ అనే వ్యక్తి వస్తే ఎంతమంది ప్రజలు వస్తున్నారో ఆ ప్రజల్ని అరికట్టలేక ప్రజా వ్యతిరేకతకి టెన్షన్ పడి అక్రమ కేసులు పెట్టడం, ఏఐ టెక్నాలజీలు వాడడం, ఇవన్నీ వాడుతూ అక్రమ కేసులు పెడుతూ కార్యకర్తల్ని, ప్రశ్నించే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీనికి తోడు శతకోటి అబద్ధాలు ఇవ్వకుండానే సూపర్ 6 అమలైపోయిందని, మళ్ళీ ప్రశ్నిస్తే వాళ్ళకి నేలకు మందమని సూపర్ 6 లో రెండు అంశాలు 23, 24 హామీలు ఇచ్చి 2 అంశాలు అమలు జరిపి సూపర్ 6 మొత్తం అమలైపోయిందని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే అబద్ధాలు పబ్లిక్ గా అధికారిక సభల్లో ఆడుతుంటే పైగా ప్రశ్నించే వాళ్ళకి నేలక మందమని చెప్తుంటే ఈ ప్రభుత్వం ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోకి వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలా, ఆ బుద్ధి చెప్పే విధానం ఎంత ఘోరంగా ఉండబోతుందనేది కూటమి ప్రభుత్వానికి తెలిసి టెన్షన్ పడుతూ ఎవరు అడిగారండి వాళ్ళని 15 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, 30 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, మేము విడిపోం. ఎవరు అడిగారండి వాళ్ళని? మీరు కలిసి పోటీ చేస్తే మాకెందుకు, విడిపోయి పోటీ చేస్తే మాకెందుకు, ఇంకొక 5-6 పార్టీలు కలుపుకుంటే మాకెందుకు? రైట్. మాకేమన్నా వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్ పరిపాలన చూశారు. చూసిన తర్వాత 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా వెళ్తే ఏమైనా లాభం కలిగే అవకాశం ఉంది? ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. అలాగే కొన్ని విషయాలు, ముఖ్యంగా వైసీపీ గతంలో ఓడిపోవడానికి కొన్ని విషయాలు కీలకంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా అమరావతి, అలాగే అభివృద్ధి, అలాగే రోడ్లు లేకపోవడం, లేకపోతే ఉద్యోగాలు లేకపోవడం, ఇలాంటి వాటి మీద ఏమైనా మీ స్టాండ్ మార్చుకునే అవకాశం ఉందా? అవి వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా గుర్తించిందా? మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందండి ఇక్కడ. అసలు 0 సీట్లు ఉన్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో ప్రజలు సీట్లు ఇచ్చారు.
0 సీట్లు ఉన్నారు, సీట్లు ఇచ్చారు. 14 నుంచి 19 వరకు ఇదే కూటమి పరిపాలిస్తే ఈ కూటమి పార్టీలకి ఓటు సీటు లేని వాళ్ళు ఈ రోజు 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. అవునా? ఇది వాస్తవం కదా. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరిచ్చినా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ లో అబద్ధాలు ఆడతారు, అధికారంలోకి వస్తారు, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవరు. ఇది 99 నుంచి 2004 వరకు చూసాం, తర్వాత 14 నుంచి 19 వరకు చూసాం. ఇక్కడ ఆ గుడ్డు వచ్చి పిల్లనెక్కిరిచింది అన్నట్టు ప్రతిసారి అధికారం కోల్పోయేది కూటమి అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు అధికారం వాళ్ళు చెప్పేటట్టు వాళ్ళు అన్నట్టు మాటల ప్రకారమే 11 సీట్లే అంటున్నారు. 11 సీట్లే అయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే ఎందుకు 25 బ్యారికేడ్లు పెట్టారు, ఎందుకు అంతమంది పోలీసులను పెట్టి జనాలను రాకుండా అనౌన్స్ చేసి కేసులు పెట్టి తరుముతున్నారు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, ఎందుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఆయన దగ్గర ఓటు బ్యాంక్ లేకపోతే, ఆయనకి జనాకర్షణ లేకపోతే జనం వస్తారన్న భయం మీకు కలగబట్టే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాదయాత్ర భవిష్యత్తులో ఉంటది అని డేట్ చెప్పలేదు, ఎప్పుడు ఎన్నికల ముందు ఉంటదని చెప్పారు. ఇప్పుడే ఎందుకు ఇంత కూటమి ప్రభుత్వాలు ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి ఇది చెప్పాలని భయపడుతున్నారు? అంటే వీళ్ళు చెప్పే సమస్యలు, అరుణమ్మ గారు కొన్ని సమస్యలు చెప్పారు విశాఖ ఉక్కు గురించి. అంటే మేము ఈ 5 ఏళ్లు కూడా ఈ సమస్యలు తీర్చము, రాజధాని సమస్య ఈ 5 ఏళ్లు మేము తీర్చము, పోలవరం ఈ 5 ఏళ్లు కట్టము, కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యము. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంతకు ముందు రఫీ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన ఈ అంశాల గురించే మాట్లాడి అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, అభివృద్ధి అంతా చేస్తాము అని చెప్తున్నారు. చేసిన తర్వాత పాదయాత్ర ఒక నిమిషం పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినా సరే ఏమి మాట్లాడడానికి ఉండదన్న విషయం ఇంతకు ముందు రఫీ గారు మాట్లాడారు. 27 అమరావతి, పోలవరం, 26 భోగాపురం విమానాశ్రయం, 26 రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్, జిఎం కూడా వచ్చేసాడు. ఇవన్నీ కూడా మేము 29 దాకా ఆగట్లా, రైట్, 27లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఇదే మాట గతంలో ఇంతకుముందు చెప్పారని చెప్పడంతో ఆపాను మిమ్మల్ని, కంటిన్యూ చేయండి. ఏమండి ఒక చిన్న మాట అండి, వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే మేము రాసుకోమని చెప్పండి అండి నా ప్రశ్నలన్నింటినీ. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీకే సమయం ఇస్తున్నాను, ఇప్పుడు ఎక్కువ సమయం కూడా మీకే ఇచ్చాను. రైట్ కాదు, ఏమిచ్చారండి? ప్రధానికి ఇంటరప్ట్ అవ్వడం, చెప్పింది చెప్పారు, సమయం ఇచ్చారని చెప్తారు. నేను ఎలా పెట్టారు, అది పెట్టారు. గౌతమ్ గారు, అధికారంలోకి రావాలంటే పాదయాత్ర మాత్రమే చేస్తే లీవ్ అవ్వమంటారండి? నేను లీవ్ అవ్వచ్చా? ఎందుకు వెంకటేశ్వర గారు, మమ్మల్ని ఎందుకు డిబేట్ కి పిలవటం? రైట్ మమ్మల్ని ఎందుకు డిబేట్ కి పిలవటం? 10 minutes ఇచ్చాను సార్, 40 minutes అయింది. మాకు ఇవ్వలేదు మధ్యలో. ఆయనకి ఒక 5 నిమిషాలు ఇవ్వండి, తర్వాతే మాట్లాడదాం. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, కంటిన్యూ చేయండి. అయితే మీరు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర మాత్రమే చేస్తే సరిపోతుందా? సామాజిక సమీకరణలు లేకపోతే ఇతర పార్టీలను కలుపుకోయే పరిస్థితి ఉండదా? కేవలం మొండి వైఖరితో వెళ్తే సరిపోతుందా? ఆడదెవరు కలుస్తారండి బాబు. రైట్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడొచ్చండి, మాట్లాడండి సార్. మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే క్లియర్ గా నాకు 2 నిమిషాల 3 నిమిషాల ఒక టైం చెప్పండి, ఆ టైంలో నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళని రాసి పెట్టుకోమనండి, రాసి పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పుకుంటారు. ఒక 3 minutes టైం మీకు మాట్లాడండి. మధ్యలో ఊరికే సొల్లు రొల్లుడు వద్దు ముసలోళ్ళలాగా. దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు, దయచేసి మీరు గౌతమ్ గారు ఒక నిమిషం. నోటికొచ్చినట్టు 5 సంవత్సరాలు నోరు వాయి పట్టకుండా నోటికొచ్చిన మాట్లాడి గౌతమ్ గారు ఒక నిమిషం. పద్ధతి లేకుండా రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, తప్పు మాట్లాడేవా మధ్యలో. రైట్ రఫీ గారు ఒక నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మేము ఒకటే అంటున్నామండి, మేము ప్రతిపక్ష
నాయకులుగా ప్రజల వాయిస్ వినిపించడానికి మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే, మేనిఫెస్టో అంతా కంప్లీట్ చేస్తే, ఇప్పుడు వీళ్ళు వేసే ప్రశ్నలన్నీ రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, అది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ అభివృద్ధి మీద అంశాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఇవేవి ఆ ప్రశ్నలు రాష్ట్రంలో మమ్మల్ని వేయరు కదా, మా దగ్గరకు రారు కదా. వాళ్ళు చేస్తే రారు కదా. సమస్యలు అడగడానికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు వస్తారు? ప్రభుత్వం ఇబ్బంది పెడితే లేదా ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే వాళ్ళే ప్రజలు వస్తారు ప్రతిపక్షం దగ్గరికి వాళ్ళే వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇంతమంది జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? డబ్బులకి ఇస్తున్నారా? 4 కోట్లు ఖర్చు పెట్టారు, రైట్ రఫీ గారు, డబ్బులు పెట్టి తెస్తున్నారు. రఫీ గారు దాని అర్థం ఏంటి? డబ్బులు పెట్టి తెస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి మనిషికి 500 ఇచ్చి తీసుకొస్తున్నారు వెహికల్స్ పెట్టి. రైట్ రైట్ మీకు అర్థమైంది కదా కూటమి ప్రభుత్వానికి ఎంత భయం ఉందో. ఏం భయం లేదు. రైట్ రఫీ గారు అయిపోయిందండి, టైం కూడా అయిపోయింది. డిబేట్ లో ఒకరు వచ్చి మాట్లాడాలన్నా ఎక్కడ ప్రతిపక్షం వాయిస్ ఎక్కడ వినపడితే ప్రజలు ఎక్కడ ఈ విషయాలన్నీ తెలుస్తాయో వాళ్ళ అబద్ధాలన్నీ. ఇప్పుడు రేపొద్దున మా పార్టీ ఆల్రెడీ QR కోడ్ తోటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఏమిచ్చింది, అందులో ఉన్న పథకాలేంటి, ఇప్పటి వరకు ప్రజలకి ఏమందిని ఏమందలేదు అనేది నియోజకవర్గాల వారీగా మేము సర్వే చేపట్టాం. మా కార్యకర్తలు డోర్ టు డోర్, వాళ్ళు ఎట్టాగు సంవత్సర కాలంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు, డోర్ టు డోర్ తిరగలేదు, గ్రామాల్లో తిరగలేదు. అధికారులు కూడా ప్రజల్లో తిరిగే పరిస్థితి లేక ఆఫీసులకు పరిమితమయ్యారు, నాయకులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులకు పరిమితమయ్యారు. కాబట్టి మేము డోర్ టు డోర్ మేము వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇదిగో ఈ పథకాలు హామీలు ఇచ్చింది, ఇవి అమలు ఎంతవరకు మీకు ఇప్పటికి వరకు అందాయి అనే వాటి మీద మేము సర్వే నిర్వహిస్తున్నాం. రఫీ గారు మనం లైనప్ లో వస్తున్నాం. గౌతమ్ గారు మాట్లాడి చాలాసేపు అయింది. తెలుస్తుంది, ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తుంది. అట్లానే వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు, ఏమేమి వాళ్ళకున్న కష్టాలు కానీ చూద్దాం. జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూద్దామండి. గౌతమ్ గారు నిజంగా సామాజిక సమీకరణలు అలాగే ఇతర పార్టీలు కలుపుకునే పరిస్థితి గతంలో వైసీపీ అయితే చేయలేదు. సింహం సింగిల్గానే వస్తుందంటూ కూడా వెళ్ళిన పరిస్థితి. గతంలో అంటే టీడీపీ వైసీపీ మాత్రమే ఉండేది కనుక ఆ పోటీ వేరే విధంగా ఉండేది. ఇప్పుడు జనసేన కూడా గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో వచ్చింది. రాబోయే రోజుల్లో పోటీ కొంచెం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలాగనే ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తానని ఆయన సొంతగా అనౌన్స్ చేసుకున్నాడు, కానీ ప్రజలు అడిగిందో లేకపోతే మీరు పాదయాత్ర చేస్తారా అని మేము క్వశ్చన్ వేస్తే ఆయన సమాధానం ఏం చెప్పలేదు కదా. ఆయనే పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేసుకున్నాడు కాబట్టి పాదయాత్ర ఏ రకంగా చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏముంటుందని చర్చ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ చర్చ ఎందుకు పెడుతున్నారంటే అది భయం అంటే ఎలాగా? అది భయం కాదు కదా. టీవీ ఛానల్స్ ఏంటి ఇప్పుడు ఎందుకు పెట్టారు మీరు చర్చ? నేను అడిగితే పెట్టలేదు, అరుణ్ గారు అడిగితే పెట్టలేదు, రఫీ గారు అడిగితే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తున్నాను అహో అని అనౌన్స్మెంట్ చేస్తే పెట్టాం. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గతంలో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు పాదయాత్ర పేరుతోటి ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాడు అనే దాని మీద చర్చ జరుగుద్ది. దాంట్లో నిజంగా వెళ్తే ఏమవుద్ది దాని గురించి ఒక అవుట్కమ్ మాట్లాడుకుంటాం. సరే, ఇంకా ఆ విషయం తీసి పక్కన పెడితేనండి, కూటమి ఇప్పుడు ఈ రోజు ఉన్న స్టేటస్ లో కానీ రేపు వాళ్ళు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం లేకపోతే 20 సంవత్సరాలు కలిసి ఉంటాం అని అంటే, ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు ఎవడు అడిగాడు అన్నట్టు ఇప్పుడు మేము కూడా అడుగుతాం కదా, ఎవడు అడిగాడు పాదయాత్ర చేయమని మేము అడిగామా అని? కాదు కదా. ఒక నాయకుడు నోటి వెంట ఒక మాట వచ్చినప్పుడు దాన్ని గౌరవించే చర్చ చేస్తారు. దాంట్లో ఉన్న లోతుపాతులన్నీ చెప్పటానికి
ఇక దాంతో పాటు ఏంటంటే క్యూఆర్ కోడ్ అని ఏదో అన్నారు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని ప్రజలు ఎవరు దగ్గరికి ఎవరు వైసీపీ నాయకులు ఎవరు వస్తున్నారో, కార్యకర్తలు ఎవరు వస్తున్నారో మనకు కనపడలేదు. మన అనంతపూర్లో ఈ క్యూఆర్ కోడ్ ఇలాగనే తీసుకొని వెళ్ళి ఫోన్లో ఉన్న 11,000 రూపాయలు పొద్దున్నే హాస్పిటల్ బిల్లు కట్టాల్సిందని దొబ్బుకెళ్ళిపోయారు మెసేజ్ పెట్టుకొని. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అది మీకే చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టేది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మరి యువతలందరూ సోషల్ మీడియాని విస్తృతంగా వాడండి, దాన్ని గన్నులాగా వాడండి అని. గన్ను కంటే ముందు జగన్ అన్న వస్తాడని రోజా గారు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ గన్ను దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఏమైంది? అదే సోషల్ మీడియాని మేమందరం వాడుకుంటుంటే మా మీద రెండు సార్లు ఫిజికల్ దాడులు, 3 సార్లు కేసులు ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5 అని పేర్లు చెప్పి మరి మీడియాని మొత్తాన్ని మేము బ్యాన్ చేస్తున్నామని, ఆ మీడియాని మేము రానియకుండా చేస్తాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం. ఎవరు చెప్పమన్నారండి? ఇప్పుడు వచ్చి డిబేటుల్లో మాకు డిబేటు రూల్స్ తెలియవని, లేకపోతే ఏదో ఇక్కడ వీళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారనంటే, ప్రతిపక్షం గొంతు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీడియా గొంతు కూడా పీక నొక్కేశారు, ఊపిరి అందలేదు. అయినా కూడా 5 సంవత్సరాలు పోరాడిన తర్వాతనే ఇప్పుడు ఇదిగో మరొక ప్రభుత్వం వచ్చింది. వీళ్ళకు కూడా కొంత సమయం ఇస్తాం. ఇందాక ఆయన అన్నారు ప్రభుత్వం తరపు నుంచి 3 వచ్చారని. నేను ప్రభుత్వం కాదు, వాళ్ళిద్దరు పార్టీలు కాబట్టి ప్రభుత్వం అనుకున్నా. మేము ప్రైవేటు వ్యక్తులమే, మేము సోషల్ మీడియా యాక్టివిస్టులమే, మేము సంఘం కోసం పోరాడే వాళ్ళమే. మేము పోరాడాల్సిన సమయంలో ఖచ్చితంగా పోరాడతాం. అది ఆయన మీద అయితేనేంటి, వీళ్ళ మీద అయితేనే, ఎవరి మీదనైనా పోరాడి తీరుతాం. చర్చ చేయాల్సి వస్తే ప్రతి ఒక్కళ్ళ మీద చర్చ చేస్తాం. అండ్ హైకోర్టు సంగతి మాట్లాడినప్పుడు మాత్రమే మాట్లాడా. అది ప్రజలుగా నాకు హక్కు కాబట్టి. పార్టీల గురించో నాయకుల గురించో సమాధానం చెప్పిందంటే చెప్పదని చెప్పాను నేను. నాకు తెలుసు డిబేట్ లో ఎలా పాల్గొనాలో. రైట్ రఫీ గారు, ముఖ్యంగా జగన్ రాజశేఖర రెడ్డి కొడుకుగా గతంలో రాజకీయాల్లోకి వచ్చారు, పాదయాత్రలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులందరూ కూడా ఒక్కటయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారనే సానుభూతి మళ్ళీ క్రియేట్ అయ్యే అవకాశం లేదంటారా? వెంకటేశ్వర రెడ్డి గారు మేము ప్రజల్లోకి వెళ్ళట్లేదు, కార్యాలయాలకే పరిమితం అయ్యాయని చెప్పేసి మాట్లాడాడు. మేము ఇవాళ నుంచి ఇంటింటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. నేను కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా తిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక నెల రోజులు, 28 రోజులు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక ఊర్లో వెళ్ళటం, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం, వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి ఇల్లు కట్టివ్వటం, వాళ్ళకి కావలసినది ఏర్పాటు చేయటం ఇప్పటికీ 14 సార్లు జరిగింది. నిన్న కొవ్వూరుతో పాటు ప్రజల్లో ఆ రోజు ఒక బహిరంగ సభ ఆ ఊరికే పరిమితం చేసి, అంతేగాని 500 రూపాయలు ఇచ్చి వెహికల్ పెట్టి మీరందరూ రండి, కార్లు వేసుకుని రండి, నాకు బలం ఉంది, 11 సీట్లే కాదు నేను గెలుస్తాను అని చూపించుకునే పనులు మేము చేయవలసిన అవసరంలా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో డైరెక్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా అభ్యర్థుల్ని ప్రకటించి విత్డ్రా చేసుకున్నారు గెలవం అని చెప్పేసి. ప్రజల్లో బలం ఉంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చుగా. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దాదాపు 12-14 లక్షల మంది ఓట్లు వేశారు. దాంట్లో పోటీ చేసి దమ్ము లేక వదిలేశారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, వీళ్ళలాగా నామినేషన్ చేయడానికి వస్తే అడ్డుకోవటం, లాక్కోవటం, చించేయటం, ఎన్క్లోజర్స్ లాగేయటం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం, ఏకగ్రీవాలు చేయకపోతే ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వను, మంత్రులు రాజీనామా చేసేయండి అని చెప్పి హుకుం జారీ చేయడం మేము ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోబోతున్నాం. ఆన్లైన్లో ఎవరు ఆపలేరు, ఆన్లైన్లో రిసిప్ట్ కూడా వస్తుంది. ఈ రకమైనటువంటి రౌడీజము మేము చేయము. ఇవాళ ఆయన చుట్టూ ఉన్నది రౌడీలందరూ కూడా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు. ఎక్కడున్న రౌడీలందరూ కూడా వచ్చి ర్యాలీ, అది బలం అనుకుంటే అలాగా కారు కింద పడి నలిగి చచ్చిపోయాడు కాబట్టే కదా నువ్వు 10 లక్షలు ఇచ్చావు. ఊపిరాడికి చచ్చిపోయిన అతని రెడ్డికి ఇవాళ ఇచ్చావు 10 లక్షలు.
మరి అదే పుష్ప 2లో రిలీజ్ అయినప్పుడు కారుకి అక్కడ తొక్కిసలాట్లో చనిపోయిన రేవతికి 2 కోట్లు ఇచ్చాడు అల్లు అర్జున్. మరి నువ్వు ఇన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వలేవా? నీకు ఇవ్వడానికి రాదు. విజయవాడ బుడుమేరు వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు, 1 రూపాయి ఇవ్వలా, ముఖం చాటేశాడు. ఎవరికి వైసీపీ నాయకులే చెప్పారు మా నాయకుడు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి మేమేం చేయాలని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. మరి మా నాయకుడు 12 రోజులు ఆ వరద నీటిలో తిరిగి సహాయ కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు అతనికి చంద్రబాబు నాయుడు ఎక్కడ, జగన్ ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. రేపు 4 సంవత్సరాల సమయంలో మొత్తం హామీలు నెరవేరుస్తాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఆయన హయాంలో గోని సంచులు దొరకలేదండి రైతులు ధాన్యం పెట్టుకోవడానికి, పైన వేసేటువంటి కవర్లు దొరకలేదు. 6 నెలల దాకా డబ్బులు రాలా. మేము 48 గంటల్లో ధాన్యం రేట్లు ఇచ్చేసాం. రైతులకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టకపోవడంలో రైతులు కొన్ని 1400 కోట్లు నష్టపోయారు. అతను రైతులను పరామర్శించిన వరదలు వచ్చినప్పుడు పొలంలో ఒక స్టేజీ కట్టి దానిపైన ఒకటి నగిషీలు పెట్టుకొని పొలంలో స్టేజీ వేసుకొని నుంచొని మాట్లాడినటువంటి నాయకుడు అతను. మా నాయకుడు పొలంలో దిగి బురదలో దిగి రైతుల్ని వాళ్ళ పంటను చూసినటువంటి నాయకుడు. టైం అయింది, కంక్లూడ్ చేయండి. కాబట్టి వాళ్ళకి అవకాశము, ఆయన చక్కగా పాదయాత్ర పరదాలు కట్టుకొని చేయవచ్చు, పరదాలు లేకుండా చేయవచ్చు. మేమేమి అబ్జెక్షన్ పెట్టము, సెక్యూరిటీ ఇస్తాము. ఆయన వస్తే ఏం చేస్తాడో ప్రజలకి ఆల్రెడీ పొలం రాళ్ల మీదే బొమ్మలు చెక్కించుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ప్రజలందరికీ తెలుసు. ఈయన వస్తే ఏం చేస్తాడని చక్కగా చేసుకోమనండి, పాదయాత్ర రేపే చేసుకోమనండి, ఎప్పుడు దాకేందుకు. రైట్, థ్యాంక్ యూ రఫీ గారు, అలాగే రాయపేట అరుణ్ గారు, గౌతమ్ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.